నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. నేను స్మలత. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీ కార్యాలయంలో ఓఎస్డీ మహేష్ గీతే ముందు 9 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటుపై ఓఎస్డీ మహేష్ గీతే ఆదివారం రోజున ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక మరింత సమాచారం కోసం మా హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హబీబ్. ములుగ్ జిల్లాలో ఏటూరు నాగరం ఏఎస్పీ ఆఫీసులో ములుగ్ ఓఎస్డీ మహేష్ గీతే ముందు 9 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. ఆదివారం నిషేధిత పాజిటివ్ మావోయిస్టు పార్టీకి చెందిన 9 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు జిల్లా ఓఎస్డీ ముందు లొంగిపోవడం కాగా, మావోయిస్టులు పార్టీ సభ్యులు లొంగిబాటపై ములుగ్ జిల్లా ఓఎస్డీ మహేష్ గీతే ఆదివారం రోజున ఏటూరు నాగరం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగ్ జిల్లా పోలీసులు 39 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారులు ఆదివాసుల ప్రజల సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆపరేషన్ చేయుత కార్యక్రమాలు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను తెలుసుకొని కూడా కుటుంబ సభ్యులతో నిర్వహించిన కార్యక్రమంలో లొంగిపోవడం వలన కలిగే ప్రయోజనాల ద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలలో లబ్ధి పొంది కుటుంబ సభ్యులతో కలిసి జీవనం గడపాలని తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. లొంగిపోయిన జీవనం గడపాలనుకున్న పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా స్వయంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో జిల్లా ఉన్నత అధికారుల వద్ద సంప్రదించాలని ఆయన తెలిపారు. కాగా, లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు మడకం ముంగ 32, మడకం హిడ్మి 23, పోడియం కోసా 32, సోడి జోగి 21, కుంజం అయితే 20, సోడి బుద్ర 32, కుంజం కోసా 31, పోడియం అయితే 18, కుంజం కోసం 31 సంవత్సరాలు వయసు కలిగిన వీరందరూ బీజాపూర్ జిల్లా వాసులుగా పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అసిస్టెంట్ కమాండర్ సతీష్ కుమార్, ఏటూరు నాగరం సిఐ అనుమల శ్రీనివాస్, ఏటూరు నాగరం ఎస్ఐ తాజుద్దీన్, మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి, ములుగ్ ఓఎస్డీ మహేష్ గీతే ముందు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.